అంటే తొలితరం దర్శకుల్లో ప్రధానంగా తాతినేని ప్రకాశ్రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినవాడే, నేరుగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాడు ఆయన. అలాగే ప్రత్యేగాత్మ గారు అక్కడి నుంచి వచ్చినవాడే. కేఎస్ ప్రకాశ్రావు గారు అంటే రాఘవేంద్రరావు గారి తండ్రి గారు, ఆయన ప్రజానాట్య మండలి ప్రోడక్టే. అలాగే ఆ సమయంలోనే వీళ్ళకి కొంచెం ముందు వెనుకగా వచ్చినవాడు వీరమాచినేని మధుసూదన్ రావు గారు. ఆయనని విక్టరీ మధుసూదన్ రావు అని పిలుస్తుంది ఇండస్ట్రీ. ఆయన 90% విజయవంతమైన సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ ఇప్పటిదాకా తెలుగు సినిమా పరిశ్రమలో. ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చాడు. వీళ్ళు కాన్షియస్గా కుల ప్రస్తావన లేకుండా సినిమా ఉండాలి, వర్గ స్పృహతో సినిమాలు తీయాలి తప్ప కుల స్పృహతో తీయకూడదు అని ఒక గ్రామర్ తయారు చేసి, ఒక వ్యాకరణం తయారు చేసి భవిష్యత్తు దర్శకులకి ఇలాగే ఉండాలి సినిమా అని అందించారు. వాళ్ళ వ్యాకరణంలోనే సినిమా నడుస్తోంది, సినిమా పరిశ్రమ నడుస్తోంది.